విశాఖపట్నంలో పండుగ శోభ మొదలైంది. సంక్రాంతి సంబరాలు కొనసాగుతున్నాయి. చాలా చోట్ల ముగ్గుల పోటీలు మొదలయ్యాయి. రంగురంగుల రంగవల్లులతో యువతులు, మహిళలు అందమైన ముగ్గులు వేస్తూ పండగకు ముందే కొత్త శోభను తీసుకొస్తున్నారు. విశాఖ జిల్లా సాగర్ నగర్లో అంబరాన్ని తాకాయి సంక్రాంతి సంబరాలు. సాగర్ నగర్ శ్రీ వల్లభ గణపతి కళింగ వైశ్య సంఘం ఆధ్వర్యంలో మొట్టమొదటిసారిగా విశాఖ జిల్లా ప్రాంతీయ సంఘాల్లో సంప్రదాయ సంక్రాంతి సంబరాలు వేడుకలు సాగర్ నగర్లో శ్రీ వల్లభ గణపతి కళింగ వైశ్య సంఘం ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కళింగ వైశ్య కార్పొరేషన్ డెవలప్మెంట్ డైరెక్టర్ కోరాడ శ్రీనివాసరావు, డైరెక్టర్ పొట్నూరు అప్పారావు పాల్గొనడం జరిగింది. అప్పారావు భోగి మంటలు, సంక్రాంతి ముగ్గులు, గొబ్బెమ్మలు, గంగిరెద్దులు, హరిదాసుల కీర్తనలు, సాంప్రదాయ నృత్యాలతో వైభవంగా జరిగాయి. అమ్మాయిల నృత్యం ఆకట్టుకుంది. ఆటలు పాటలు గెలిచిన వారికి బహుమతులు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ 8వ వార్డు అధ్యక్షులు చేట్టుపల్లి సన్యాసిరావు, గోపి, సాగర్ నగర్ కళింగ వైశ్య సంఘం అధ్యక్షులు మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కళింగ వైశ్య కార్పొరేషన్ డెవలప్మెంట్ డైరెక్టర్ తంగుడు సంతోష్ కుమార్, సెక్రటరీ పొట్నూరు బాబురావు, ట్రెజరర్ దేవరశెట్టి రాజేష్, ఉపాధ్యక్షులు గేంబలి సుధాకర్, ఆర్గనైజేషన్ సెక్రటరీ గుడ్ల యోగేశ్వరరావు, ప్రోగ్రాం కోఆర్డినేటర్ కేంగువ సంతోష్ కుమార్, కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. అందరికీ ముందుగా భోగి మరియు సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు. మరి ఈరోజు సాగర్ నగర్ సంఘం శ్రీ వల్లభ గణపతి కళింగ వైశ్య వారి సంఘం ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా మన సాగర్ నగరంలో హోరెత్తి ఈ హోరు సముద్రం కోసం కూడా ఈ హోరికి తగ్గినట్టుగా అనిపిస్తుంది. చాలా సంతోషకరమైన విషయం. ఇంత చక్కని కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మరి ఈ కార్యక్రమానికి సంపూర్ణ సహకారం అందించినటువంటి సాగర్ నగర్ సంఘ కుటుంబ సభ్యులకు, పెద్దలకు అందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. నాకు తెలిసి మీరు మన ప్రాంతాలకు వెళ్తే ఇంత చక్కగా సంబరాలు చేసుకోవడం నమ్మకం నాకైతే లేదు. ఎందుకంటే మన విశాఖపట్నంలో మొదటిసారిగా నాకు తెలిసి నేను రాజకీయాల్లో 20 సంవత్సరాలు పైబడి ఉన్నాను. ఇంతవరకు ఏ ప్రాంతీయ సంఘాల్లో ఏర్పరచలేనటువంటి కార్యక్రమం సాగర్ నగర్ సంఘంలో ఏర్పడింది. ఇంతటి చక్కని కార్యక్రమానికి ఏర్పాటు చేసినటువంటి అధ్యక్ష కార్యదర్శులకు, కార్యవర్గ సభ్యులకు ప్రత్యేకంగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అంతేకాకుండా ఇంతటి కార్యక్రమాలు ఏర్పాటు చేసిన సంఘంలో నా సహసర రాష్ట్ర కళింగ వైశ్య డైరెక్టర్ తంగూరు సంతోష్ ఉండడం కూడా చాలా సంతోషకరమైన విషయం. దానికి సాగర్ నగర్ ప్రత్యేకంగా ఉంది. మనందరికీ తెలుసు, పల్లెటూరులో వెళ్తే పిండి వంటలతోని, చుట్టాల బంధువులతోని కష్టకాలు మాట్లాడుకుంటాం తప్పితే ఎంత చక్కగా మన కార్యక్రమం అయితే ఏర్పాటు చేయలేం. అందుకు ప్రత్యేకంగా కార్యవర్గ సభ్యులకు అభినందనలు. మనం చూసాం పిల్లల ఆటలు, పెద్దవాళ్ళ గెంతులు, కుర్చీల ఆటలు, చక్కటైన ముగ్గులు పోటీలు. ఇది కాదా పండుగ అంటే? పండుగ అంటే ఏంటి చెప్పండి? తిన్నావో పడుకున్నావాడు కాదు. ఇది చాలా మంది ఇతర ప్రాంతాల నుంచి వచ్చారు. వాళ్ళు కూడా ఎంతో సంతోషపడుతున్నారు. ఎందుకంటే ఆ గ్రామం నుంచి వదిలి ఈ గ్రామంకి వచ్చామంటే చాలా సంతోషమైన మంచి కార్యక్రమం ఏర్పాటు చేశారని చెప్పడానికి ఇది ఉదాహరణ. నేను రాష్ట్ర కళింగ వైశ్య ప్రధాన కార్యదర్శిగా ఈ సంఘ సభ్యులకు ప్రత్యేకంగా అభినందన తెలుపుతూ, వీళ్ళు ఇటువంటి కార్యక్రమాలు ఎప్పుడు చేసినా నా వంతు సహాయ సహకారం ఉంటుందని ఈ సందర్భంగా నేను తెలియపరుస్తున్నాను. మనం మారుమూల ప్రాంతాల్లో, విలేజ్ గ్రామాన్ని ప్రాంతాల్లో ఉండేవాళ్ళని. అక్కడ పెద్దలందరూ కూడా కార్తీక మాసం వర్షాకాలం వస్తే దున్నులు దున్ని, శీతాకాలం వస్తే పంటలు పండి, ఆ పంటలన్నీ కూడా మంచి మన ధాన్యాలు బాగా పండాలని, ఆ పంటలతో అమ్మవారికి పండుగ చేస్తామని మన పరిసర ప్రాంతాల్లో ఎప్పుడు మన గ్రామ దేవతలకి పూజ చేసుకుంటాం. అటువంటి సందర్భాల్లో విలేజ్ గ్రామీణ సిటీ వాతావరణంలో ఉండి కూడా మన వ్యాపారాలు చేసుకుంటూ ఈ రోజు ఇంత చక్కని సమయాన్ని కేటాయించారు. అందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మరి భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమాలు ఏ ప్రాంతీయ సంఘం చేసినా
తప్పకుండా నా సహాయ సహకారాలను ప్రత్యేకంగా అభినందన తెలుపుతూ నాకు ఈ అవకాశం ఇచ్చి మీ అందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ ముగ్గులు ఆ ముగ్గులు సాంప్రదాయకం. ఎందుకంటే ముగ్గులు చూస్తుంటే చాలా ముచ్చటగా ఉంది. ఆ ముగ్గులు వేసిన అంత ప్రతి ఒక్కరికి పేరు పైన గెలుపు అనేది ప్రతి ఒక్కరికి వస్తుంది. ఎప్పుడైనా ఓడిపోయిన వాళ్ళకన్నా గెలిచిన వాళ్ళకన్నా ఓడిపోయిన వాళ్ళ గొప్పవాళ్ళు. ఎందుకంటే తర్వాత మనం ఎలా గెలవాలో ఒక ఆలోచనతో ఉంటారు కాబట్టి గెలిచిన వాళ్ళకన్నా నా దృష్టి ఎప్పుడైనా ఎవరైనా వాటం అనుకుంటారో వాళ్ళే గొప్పవాళ్ళని చెప్పి సభాముఖంగా తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్పుకుంటూ ఈనాటి కార్యక్రమంలో పాల్గొన్న నా సహచర బీజేపీ రాష్ట్ర కన్వీనర్ వైస్ డైరెక్టర్ కొట్లూరు అప్పారావు గారికి మరియు అధ్యక్షుడు సంతోష్ గారికి, సెక్రటరీ బాబురావు గారికి, క్యాషియర్ రాజేష్ గారికి, ఆర్గనైజింగ్ సెక్రటరీ లోకేశ్వరరావు గారికి, ప్రోగ్రామ్ కమిటీ మెంబర్ సంతోష్ గారికి, మరి ఈనాటి కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్క కుటుంబ సభ్యులకు పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ అందరికీ మరొకసారి భోగి, కనుమ, సంక్రాంతి శుభాకాంక్షలతో సెలవు తీసుకుంటాం. సంఘం కుటుంబ సభ్యులకు నా నమస్కారాలు, పిల్లలకి అభినందనలు. ముందుగా భోగి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఈ కార్యక్రమం మనం 4 రోజులు అనుకున్నాం. బాబురావు గారు మేము అందరూ కలిసి, మన కమిటీ రాజేష్ గారు అందరూ కలిసి అనుకునే వెంటనే గ్రూప్ లో బాబురావు గారు మెసేజ్ పెట్టారు. మెసేజ్ పెట్టారంటే మీ స్పందన చాలా అమోఘం, అద్భుతం. మీ అందరి సహకారంతో ఈ కార్యక్రమం చక్కగా జరిగింది. ఇది విశాఖపట్నంలో దగ్గర 30 సంవత్సరాల సంఘాలు ఉన్నాయి. ఎవరు ఈ కార్యక్రమం నాకు తెలిసి చేయలేదు, మనమే మొట్టమొదటిగా చేశామని నేను చాలా ఆనందంగా ఉన్నాను. మీ అందరి సహకారంతో జరిగింది కాబట్టి మీ అందరికీ అభినందన తెలియజేసుకుంటున్నాను. ఇదే విధంగా ఎన్నో కార్యక్రమాలు మనం చేసి మన సంఘం తాలూకా గౌరవాన్ని ఇంకా నిలబెట్టాలి. మనం ఎన్నో చేసాం. చిన్న సంఘం, చింతలేని సంఘం మంది అయినా చాలా మంచి కార్యక్రమాలు, పెద్ద కార్యక్రమాలు మనం చేసాం. అంటే అది మనం చెప్పుకోవడం ఏదో తెలియదు కూడా. ఇప్పుడు నేను చెప్పాను, కరోనా టైంలో ఫుడ్ సప్లై చేసాం. కరోనా టైంలో జిల్లా సంఘానికి ఫుల్ సహకారంతో కిట్లు పంపిణీ కార్యక్రమం కరోనా టైంలో మనం అన్ని రకాలుగా ప్యాకింగ్ చేసి ఒక కిట్లు అనే దగ్గర 600 నుంచి 700 కిట్లు మన సంఘం ద్వారా ప్యాకింగ్ చేసి సంఘానికి సహకారం చేసాం. అదేవిధంగా ఎన్నో సహకారాలు చేసాం. జిల్లా సంఘానికి, రాష్ట్ర సంఘానికి అని చిన్న సంఘాలైనా మనం సహకారం చేసాం. మనకి ఇంకా ఎన్నో సహకారాలతో ఇలాగా మనం ఇచ్చేసాం. మన ఉపనయనం కూడా చేసాం చాలా మంచిగా. ఇంకో కార్యక్రమం కూడా మన సంఘం అందరం కమిటీ మాట్లాడుకొని మంచి కార్యక్రమం చేద్దామని నేను కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి నా సహచర డైరెక్టర్లు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మన కోరాడు శ్రీనివాస్ గారు, అప్పారావు గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మన కమిటీకి కూడా మన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇప్పుడేమో మన అధ్యక్షులు సంతోష్ గారు మనకి అన్ని విధాలుగా సహకారాలు అందిస్తున్నారు. అలాగే మన కోరాడు శ్రీని గారు కూడా మనకి ఈరోజు చెప్పారు, మీరు ఏ కార్యక్రమం చేసినా మా సహాయం ఉంటుందని. అతనికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం మన సంఘం తరఫున. ఇంకా మనం ఈరోజు పండగ ఈ రోజే వచ్చింది, అవునా కాదా? మనకి పండగ ముందు రోజే వచ్చింది. ఈ పండగ రోజు మన లారీ సురేష్ వంటకాలతో అలరిస్తున్నాడు. మీడియా కోఆర్డినేటర్ మనం తెలంగాణ వచ్చి గణేష్ గారు ఈరోజు ఎంతో సమయం పాటించి ఇక్కడ ఉండి మనందరినీ ఆనందంగా చేశారు. మనందరం ఒక్కసారి ఈ టీం కి థ్యాంక్ యూ. ప్లస్ కోరాడు శ్రీని గారు, అలాగే గణేష్ గారికి, సురేష్ గారికి చప్పట్లతో అప్పారావు గారికి సంఘం ఎన్నో రకాలుగా భోగితో పదార్థం రాసిన భోగి మంత్రాన్ని కారణం సురేష్ గారు గౌరవ అధ్యక్షులు, అప్లికేషన్ సెక్రటరీ, యూత్ గౌరవ అధ్యక్షులు మాకు ఎప్పుడు అండగా ఉంటారు.